ఇప్పటిదాకా మీరు ప్రపోజ్ చేసుకున్నారో లేదో తెలియదు కానీ ఈరోజు ఎలా ప్రపోజ్ చేసుకుంటారో నాకు చూడాలని ఉంది. I see you happy. I see you smile. I see you. You make others happy. That's more important. Interesting. Sure, why not? ఎప్పుడైనా లిప్ లాక్ చేసుకున్నారా మీరు? హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో ప్రస్తుతం నా ముందు ఓ బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నారు. సో కపుల్స్ అంటే ఇట్లాంటి కపుల్స్ కాదు. మనం చాలామంది ఈ కపుల్స్ను అంటే సెలబ్రిటీస్ ఇట్లా కామన్ పీపుల్ చూస్తుంటాం. బట్ నా ముందు ఉన్నటువంటి ముఖ్య అతిథులు ఇద్దరు గే కపుల్స్. గే అనగానే చి అన్నట్టుగా ఏదో చీదరించుకున్నట్టుగానే చూస్తారు. ఏదో వాళ్ళు వేరే గ్రహం నుంచి వచ్చినట్టుగా వాళ్ళ అన్నట్టుగా అసహించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ వీళ్ళని చూస్తే మనక ఎంత డిగ్నిటీగా వెల్ ఎడ్యుకేటెడ్. మీకు ఇంకో విషయం చెప్పినా, దే ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అంత డిగ్నిటీగా, అంత పద్ధతిగా, వాళ్ళ కల్చర్ కూడా అంత నీట్గా ఉంటుంది. సో వాళ్ళని మీకు పరిచయం చేయబోతున్నాను. సో దే ఆర్ నన్ అదర్ దాన్ శాండీ అండ్ అనిల్. హలో అండి. హాయ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాడు. మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్. నిజంగా కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలామందికి తెలియదు, ఈవెన్ ఐ టు డోంట్ నో. సో మొదటిసారిగా నేను ఒక గే కపుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. బట్ చాలా ఎగ్జైట్గా ఉంది. ఎందుకంటే చాలామంది అనుకున్నట్టు మీ పేరు చెప్పగానే చీదరించుకునే వాళ్ళు, చీకొట్టే వాళ్ళు, అసహించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మీ గురించి తెలిసినప్పుడు, విన్నప్పుడు నిజంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కామన్ పీపుల్ లాగా మీరు కూడా ఒక మంచి పద్ధతిగా వర్క్ చేస్తున్నారు. నిజంగా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మంచి కల్చర్లో ఉన్నారు మీరు కూడా. బట్ విన్నప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ముందుగా యూ గైస్ ఇద్దరికి కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఓకే. అండ్ కమింగ్ టు గే, ఈ యొక్క కమ్యూనిటీ గురించి చాలామందికి కూడా తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఈవెన్ సొసైటీలో కూడా. బట్ ఈరోజు నాకు చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మీరు మంచి వెల్ ఎడ్యుకేటెడ్, మంచి పొజిషన్లో ఉన్నారు. సో నాకు తెలిసి దీని మీద మంచి అవగాహన ఉంటుంది మీకు. ఎందుకంటే ఆల్రెడీ సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు మీరు. యా. అండ్ మొదటిసారిగా అండ్ మీరు వినగానే నేను గే అనేసరికి ఓకే, గే కపుల్ అనేసరికి ఇంకా షాక్ అయ్యాను. గే కపుల్ ఏంటి అని, అంటే ఇందులో కూడా వీళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారా, ఇవన్నీ ఉంటాయా అని చెప్పేసి. బట్ అది కూడా నాకు తెలుసుకోవాలంది, అది కూడా ఏంటి అనేది. యా, ముందుగా అంటే బాల్యానికి వచ్చేసి చైల్డ్హుడ్లో. సో నిజంగా అంటే మనం ఇప్పటిదాకా చాలా ఇంటర్వ్యూస్లో ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్ ఫీమేల్స్, ట్రాన్స్ మేల్స్ వాళ్ళు చైల్డ్హుడ్లో ఎలా ఫేస్ చేశారు ఏంటనేది చాలా ఇంటర్వ్యూస్లో చూసాం, రియల్ లైఫ్లో కూడా చూస్తున్నాం. బట్ గే కమ్యూనిటీ, గేస్ విషయానికి వస్తే చాలామందికి తెలియదు. అంటే ఎందుకు తెలియదంటే మీరు కూడా కామన్ పీపుల్ లానే కనిపిస్తారు. పెద్దగా ఐడెంటిఫై చేయడానికి వీళ్ళు గేస్ అని ఎవరు గుర్తుపట్టరు. వాళ్ళకంటూ జనరల్గా ఒక డ్రెస్ సెన్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ అంటే మేకప్ చేసుకోవడం కానివ్వండి, ఓకే, వాళ్ళ వస్త్రధారణ కానివ్వండి, అంతా చేంజ్ ఉంటుంది. కాబట్టి ఈజీగా ట్రాన్స్జెండర్స్ని మనం గుర్తించడానికి ఈజీగా ఉంటుంది. బట్ మీ విషయానికి వస్తే మనం ఐడెంటిఫై చేయలేం. యా, చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు నిజంగా అసలు మొదటిగా గేస్ అనేసరికి అసలు ఇన్నర్గా ఎలా ఉంటుంది, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అంటే చైల్డ్హుడ్లో అంటే మాకు అర్థం కాదు ఫస్ట్.
మీకు ఎలాగైతే షాకింగ్గా ఉంటుందో, కొంతమంది చీదరించుకుంటారు, కొంతమంది తెలియని వాళ్ళు కొంతమంది తెలుసుకోవాలన్న ఉత్సుహతో తెలుసుకుంటారు. మేము కూడా అలాగే అదే స్టేజ్లో ఉంటాం. ఫస్ట్ మమ్మల్ని మేము చీదరించుకుంటాం. ఏంటి నేను ఇలా పుట్టానేంటి, నాకేంటి అమ్మాయిలంటే ఇష్టం లేదు. అక్కడ నా ఫ్రెండ్ ఏమో ఒక అమ్మాయిని పట్టుకొని గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు, నేను ఎందుకు ఇష్టపడలేకపోతున్నాను ఒక అమ్మాయిని అని నన్ను నేను అసహ్యించుకుంటాను ఫస్ట్. అలా ఆ ఫీలింగ్ అనేది చాలా వరకు చాలామందికి ఉంటుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మేమేంటో తెలుసుకుంటాము. నేను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను. అతను ఆడ మగ అనేది పక్కన పెడితే ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను. అది సెక్షువల్గా కాదు, సెక్షువల్గా, మెంటల్గా, ఫిజికల్గా, అన్నిటిగా. కొంతమంది ఏమనుకుంటారంటే ఇది గేలు ఓన్లీ సెక్స్, ఆడవారు దొరక్క మగవారితో సెక్స్ చేసుకుంటారు కాబట్టి గే సెక్స్ అని అంటారు. ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు సెక్స్, ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. అదేంటంటే మాకు ఒక జర్నీ అన్నమాట. ఒక స్టేజ్లో మాకు అర్థమైనప్పుడు నాకు ఆడవారంటే ఇష్టం లేదు, మగవారంటే ఇష్టము అని మెల్లిమెల్లిగా తెలుసుకున్న తర్వాత స్వతహా నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ తెలీదు, తెలుసుకున్న తర్వాత భయం. తెలిస్తే, ఎదుటివారికి తెలిస్తే ఏమంటారు, తల్లిదండ్రులకు తెలిస్తే ఏమవుతుంది. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇలా అని చెప్పేసి ఇలా ఉన్నారు కాబట్టి షాక్ ట్రీట్మెంట్స్కి తీసుకెళ్ళి చంపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇలాంటివి చూస్తూ అండ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా గేస్ గురించి చాలా తప్పుగా పోర్ట్రే చేస్తూ ఉంటారు, ట్రాన్స్జెండర్గా పోర్ట్రే చేస్తారు. ఎందుకంటే కొంచెం ఫెమినిన్గా ఉంటారు కాబట్టి. కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. ఇప్పుడు నేను చూడండి, గడ్డం మీసాలు ఉంటాయి, కొన్ని ఫెమినిన్ క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని మాస్కులిన్ క్వాలిటీస్ ఉంటాయి. అది అందరిలోనూ ఉంటుంది. కానీ గేలో కొంతమంది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో వారు ఫస్ట్ ఏంటంటే మాకు ఇది ఒక జర్నీ అవుతుంది. ఫస్ట్ మమ్మల్ని మేము ఏంటో తెలుసుకోవడం, ఎక్స్ప్లోర్ చేసుకోవడం, మమ్మల్ని మేము యాక్సెప్ట్ చేసుకోవడం, తర్వాత బయటికి చెప్పాలా చెప్పొద్దా అనేది ఇంకా వ్యక్తిగతంగా వారి నిర్ణయం అన్నమాట. ఓకే, అంటే కంప్లీట్ చైల్డ్హుడ్లో అంటే ఈవెన్ స్కూలింగ్ నుంచి కాలేజ్ వరకే అనుకోండి, సో అప్పటిదాకా కూడా మీరు ఎక్కువగా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఎక్సెప్టెన్స్ కానీ అది సైడ్ పెడితే, ఎందుకంటే ఆ టైంలో కాలేజ్ స్టార్టింగ్ నుంచి చేసినప్పుడు అందరూ ఇట్లా నువ్వు కొంచెం అమ్మాయిలాగా ఉన్నావు, నువ్వు కొంచెం ఇట్లా చేస్తావు, అట్లా ఎందుకు వాక్ చేస్తున్నావు, అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు క్రికెట్ ఎందుకు ఇష్టం లేదు, డ్రైవింగ్ ఎందుకు నువ్వు నేర్చుకోలే ఇంకా. సో మన సొసైటీలో కొన్ని డిఫరెన్షియేషన్ ఎప్పటి నుంచే ఉంది. అమ్మాయి అయితే ఓన్లీ కిచెన్ చూసుకోవాలి, అబ్బాయి అయితే ఇలాంటి పని చేసుకోవాలి. సో ఆ పనికి నేను ఎప్పుడూ ఇంట్రెస్ట్ పెట్టలే. నాకు క్రికెట్ ఇష్టం లేదు, సో ఇట్స్ జస్ట్ లేదు. సో చాలా మందికి ఇష్టం ఉంటుంది, చాలా మందికి ఇష్టం ఉండదు. మన కమ్యూనిటీ వాళ్ళ కొంతమంది క్రికెట్ నచ్చుతుంది కానీ నాకు నచ్చలే. కానీ అక్కడ ఒక థాట్ ప్రాసెస్ అనమాట, నీకు క్రికెట్ నచ్చట్లేదంటే నువ్వు అమ్మాయి గేమ్ ఆడతారా, అమ్మాయితో ఎక్కువ మాట్లాడతాను నేను, ఎందుకంటే వాళ్ళతో కొంచెం కంఫర్టబుల్ ఉన్నా కాబట్టి. నాకు అమ్మాయి ఫ్రెండ్ ఎక్కువ, స్కూల్లో కూడా కాలేజ్లో కూడా అమ్మాయితో టిఫిన్ షేర్ చేయడానికి, అమ్మాయి వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి నాకు ఇష్టమే అప్పటి నుంచి. సో అలాంటి డిస్క్రిమినేషన్. కానీ ఇది నేను నా స్టోరీ చెప్తున్నా కాబట్టి, ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటా. ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఇట్లానే ఎవరైనా వచ్చి మాట్లాడితే కూడా, ఫనీగా చేస్తే కూడా నేను వాళ్ళకి రిటర్న్గా కూర్చొని, లేకపోతే కొంతమంది భయపడతారు, సిగ్గుపడతాడు, ఇంకా కొంచెం ఇట్లా అయిపోయి వాళ్ళకి ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్తే మీరు రియాక్ట్ అయితే నేను ఇంకా గట్టిగా చెప్తాను, మళ్ళీ మీకు పోయి చెప్తా. కానీ నేను అస్సలు రియాక్ట్ అవ్వను. అయితే ఏంటి, ఓకే, ఇది పోయి నీ పేరెంట్స్ కూడా అదే చెప్పు. ఇలా అంటే నేను స్ట్రిక్ట్గా ఉంటే స్టార్టింగ్ నుంచి నాతో కొంచెం దూరం. వాళ్ళు నా దగ్గర వచ్చి ఏం చెప్పలే, నా వెనకనే చాలా మంది చెప్పారేమో, వచ్చి నా కమెంట్స్ కూడా చేశారేమో, కానీ నా దగ్గర వచ్చి చెప్పడానికి ఎవరికి అంత ధైర్యం రాలేదు. కానీ అందరు అట్లా ఉన్నాడు. మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు చాలా మంది చాలా స్టోరీస్ ఇట్లానే వింటే, చిన్నప్పటి నుంచి ఎలా మీకు డిస్క్రిమినేషన్ అయింది అంటే చాలా మంది వేరే స్టోరీస్ చెప్తారు. వాళ్ళు కొట్టారు, కొంతమందికి వాష్రూమ్లో తీసుకెళ్ళి కొట్టారు, దాని తర్వాత కొంతమందికి ఇట్లా నువ్వు ఆ అబ్బాయి కదా ఇట్లా వాక్ చేసి చూపి, ఇది చేయకపోతే కొడతా, సీనియర్స్ వాళ్ళు జూనియర్స్కి ర్యాక్ చేసినప్పుడు ఇలాంటివి చేస్తారు, కొట్టారు, ఇంకా స్లర్డ్ లాంగ్వేజెస్లో మాట్లాడారు, చాలా ఇలా స్టోరీ విన్నాము.
నేను కొంచెం లక్కీ, ఎందుకంటే నేను ఆ స్ట్రిక్ట్ రియాక్షన్ చూపించిన కాబట్టి నాకు అంత వివక్షత చిన్నప్పటి నుంచి జరగలేదు. అండ్ అంటే ఇంకోటి, మీకు అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ అంటే ఏ ఏజ్లో తెలిసింది నేను అంటే అబ్బాయితో అంటే కంప్లీట్గా అబ్బాయిగా పుట్టినటువంటి ఇంకో ఫీలింగ్స్ అంటే నాలో సంభవించాయి అని మీకు ఎప్పుడు తెలిసింది? 21 ఏజ్ మధ్యలో, ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చిన 19 yearsలో నేను ఇంజనీరింగ్ కోసం ఇక్కడ వచ్చిన. అప్పుడు 1 year పడింది ఈ లాంగ్వేజ్, దాని తర్వాత ఫుడ్, కాలేజ్, న్యూ ఏరియా అని సెటిల్ చేయడానికి కొంచెం టైం పడింది. దాని తర్వాత 1 year తర్వాత నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసిన, అసలు హైదరాబాద్లో ఇలాంటి కమ్యూనిటీ ఉన్నాయా లేదా. నేను అసలు ఏంటి అప్పుడు కూడా తెలియదు. నేను కమ్యూనిటీలో వచ్చి 1-2 ఈవెంట్ జాయిన్ అయ్యి కొన్ని ఈవెంట్స్ అటెండ్ చేసి కొంతమందితో నా సీనియర్ యాక్టివిస్ట్ వాళ్ళతో కొంచెం మాట్లాడి అప్పుడు నేను ఓకే ఇలాంటి, అప్పుడు సాటర్డే ఒక సెషన్ ఉంటుంది హైదరాబాద్ రామకాన్లో. సో అటెండ్ చేసి ఓకే నేను అది అని అప్పుడు నేను నా గురించి తెలుసుకున్నా. సో ఐ లైక్ 20-21 ఏజ్ మధ్యలో. ఓకే. సో అంటే మీ లాంగ్వేజ్ కూడా తెలుగు కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. ఎక్కడి నుంచి మీరు? నేను ప్రాపర్ బెంగాల్ నుంచి, నా మదర్ టంగ్ బెంగాలీ, కానీ నేను పుట్టిన పెరిగిన జార్ఖండ్లో. సో అసలు సౌత్ స్టేట్ తో నాకు ఎక్కడైనా సంబంధం లేదు. నేను ఇక్కడ వచ్చిన జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అన్నమాట అప్పుడు. కానీ నాకు ఈ ప్లేస్ నచ్చింది, కానీ ఎందుకు అంటే ఈ రోజు నేను ఇట్లా మాట్లాడుతున్నాక ఎందుకంటే ఇక్కడ వచ్చిన దానికోసం ఐఎమ్ ఏబుల్ టు టాక్ హియర్, ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ దిస్ లాంగ్వేజ్ బికాస్ ఐ స్టేడ్ హియర్, ఐ గాట్ మై ఎవ్రీథింగ్. నా ఫౌండేషన్ కూడా ఇక్కడే స్టార్ట్ చేసిన కాబట్టి 4 years ఇంజనీరింగ్ చేసిన తర్వాత జాబ్ కూడా ఇక్కడే దొరికింది. సో ఇప్పుడు ఎట్లా అయినా నేను ఇక్కడ సెటిల్ అయిపోయా. సో మీరు ఎక్కడి నుంచి? నేను హైదరాబాదేనా? ఓకే. సో వన్స్ ఒక్కసారి నేను అబ్బాయిని కాదు గేను అని మీ పేరెంట్స్కి తెలిసినప్పుడు కంప్లీట్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్, వాళ్ళు మీతో అంటే అసలు మీ మీద ఎలాంటి కామెంట్స్ చేశారు, లేదంటే తిట్టడమా, అసలు ఆ ప్రవర్తన ఎలా ఉండే? ఫస్ట్ వాళ్ళకి తెలియడం కూడా తప్పు వేలో తెలిసింది, నేను చెప్పలేదు. ప్రతి గేకి కూడా తన గురించి తన పేరెంట్స్కి చెప్పుకోవాలనుకుంటాడు, ఎందుకంటే తన ఫీలింగ్స్ తన వేలో, ఇప్పుడు మన ఫీలింగ్స్ మనం పోర్ట్రే చేసినప్పుడే అది కరెక్ట్ వేలో వెళ్తుంది. ఆ విషయం నా విషయంలో జరగలేదు. నా ఫ్రెండ్స్ ఎవరైతే నేనైతే ఈవెంట్స్ చేశానో ఆ వీడియోస్, ఫొటోస్ అవన్నీ మా పేరెంట్స్కి పంపించడం, అప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ప్రతి కామన్ ఇండియన్ పేరెంట్ లాగే కోపంతో ఇప్పుడు ఏం చేయాలి, నా ఫోన్ లాగేసుకున్నారు, నన్ను కొట్టారు, తిట్టారు, హౌస్ అరెస్ట్ చేసేసి రూమ్లో లాక్ చేసేసారు, తినతో కాంటాక్ట్ లేకుండా చేశారు ఒక 1 week. ఆ తర్వాత హాస్పిటల్స్కి తీసుకెళ్ళి థైరాయిడ్ టెస్ట్ అనే పేరు మీద తీసుకెళ్ళి నా ప్రైవేట్ ఆర్గన్స్ సరిగ్గా గ్రో అయ్యాయో. ఫస్ట్ క్వశ్చన్ అందరికీ వచ్చేది ఏంటంటే గే అంటే ప్రైవేట్ ఆర్గన్స్ సరిగ్గా పనిచేయవు కాబట్టి గే అవుతాడు అని చెప్పి చాలామంది అనుకుంటారు. అది చాలా తప్పు. మా పేరెంట్స్ కూడా అలాగే అనుకొని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఆ డాక్టర్ కూడా MBBS చదివిన డాక్టర్ కూడా అలాంటి మైండ్ సెట్ తోటే నన్ను టెస్ట్ చేశాడు. నా ప్రైవేట్ ఆర్గన్స్ని నన్ను ఫోర్స్ఫుల్గా నా బట్టలు మొత్తం విప్పించి ఆర్గన్స్ టెస్ట్ చేయడము, తర్వాత సరిగ్గా ఉంది, అంత గ్రోత్ ప్రాపర్గా ఉందని తెలిసిన తర్వాత నేను మెంటల్గా ఇదయ్యి లేకపోతే గే వాళ్ళతోటి తిరిగి ఇలా అయ్యానని చెప్పి ఒక ఆరూపంతో మళ్ళీ సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళడము. అక్కడ నాకు జూనియర్ డాక్టర్తో మాట్లాడినప్పుడు చాలా బాగా మాట్లాడింది, ఎందుకంటే నేను ఒకటి ఏమంటానంటే ఇక్కడ నేను ఎవరిని కించపరచట్లేదు, కానీ ఒక అమ్మాయికి చెప్పినప్పుడు ఒక అమ్మాయికి చెప్తే ఇంకొక అబ్బాయికి చెప్తే అమ్మాయి రియాక్షన్ వేరుగా ఉంటుంది, అబ్బాయి రియాక్షన్ వేరుగా ఉంటుంది. ఆ జూనియర్ డాక్టర్ అమ్మాయి చాలా పాజిటివ్ రియాక్షన్ ఇచ్చింది నాకు, మా పేరెంట్స్కి కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. ఎప్పుడైతే సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామో ఒక ముసలి వ్యక్తి, ఆయన అంత చదువుకున్నప్పటికీ అంత మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా తను ఏమంటున్నాడు అంటే నువ్వు గే పిల్లలతో తిరిగావు కాబట్టి గేగా మారావు, నేను స్ట్రేట్గా వారం రోజుల్లో మార్చేస్తాను, 2 లక్షలు కట్టేసి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి అని చెప్పి ఒక బాండ్ ప్రిపేర్ చేశాడు. దాంట్లో మెంటల్ షాక్ ట్రీట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఆ బాండ్ ఎందుకు అంటే నేను ఒకవేళ మెంటల్ షాక్ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత బతికానో చచ్చానో అనేది హాస్పిటల్ రెస్పాన్సిబుల్ కాదు. అలాంటి సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాము. మా పేరెంట్స్ కూడా నమ్మేశారు అది, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి, నేను స్ట్రైట్గా మారిపోవడం. అలా మా పేరెంట్స్ నన్ను ఇలా చేయాలని అనుకున్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను. ఇంకా ఓకే. జనరల్గా అంటే ఇప్పుడు బర్త్ విషయానికి వస్తే కూడా అంటే పుట్టుకతోనే అలానే ఉంటాము మనం ఏంటని
గే విషయానికి వస్తే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అబ్బాయే తీసుకోండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడడం అనేది ఎంత పుట్టుకతోని అలా వస్తుందో, ఎవరో చెప్తే ఒక వ్యక్తిని ఇష్టపడడం మనం. ఇప్పుడు నేను ఒకరికి దగ్గరికి వెళ్ళేసి నువ్వు వీణ్ణే ఇష్టపడు లేకపోతే తిననే ఇష్టపడు అని చెప్తే మనం ఎవరి అలా ఇష్టపడం, మనకి స్వతహాగా మన ఫీలింగ్స్ వస్తాయి. అలాగే గే పిల్లలకు కూడా అంతే, పుట్టుకతోనే ఒక అబ్బాయిపై ఫీలింగ్స్ ఉంటాయి. అది ఎప్పుడు తెలుస్తుంది అనేది తెలీదు. ఇప్పుడు తినకి 20 ఏళ్లలో తెలిసింది, నేను 6th క్లాస్లోనే నాకు తెలుసు నాకు అబ్బాయిలు అంటే ఇష్టం అని చెప్పి. సో ప్రతి వ్యక్తికి ఆ ఫీలింగ్ పుట్టుకతోనే ఉన్నప్పటికీ కూడా ఆ బయటికి రావడానికి సమయము, అర్థం చేసుకోవడానికి టైము, యాక్సెప్ట్ చేసుకోవడానికి ఒక జర్నీ ఉంటుంది. ఓకే, మీరు ఇంతకుముందు ఒక పాయింట్ మాట్లాడారు, నన్ను బలవంతంగా బట్టలు ఇప్పేసి నా ప్రైవేట్ పార్ట్స్ని అంటే టెస్ట్ చేయడము, ఇదంతా ట్రీట్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి. జనరల్గా ఇప్పుడు అంటే గేస్ విషయానికి వస్తే సో ప్రైవేట్ పార్ట్ విషయంలో ఏదన్నా ప్రాబ్లం ఉంటుందా, ఏమన్నా అట్లా ఏమి ఉండదా? యాస్టిస్గా అబ్బాయికి ఎలా ఉంటుందో అలా ఒక స్ట్రైట్ అబ్బాయికి ఎలా ఉంటుందో ఒక గే అబ్బాయికి కూడా అలాగే ఉంటుంది. ఎటువంటి చేంజ్, ఎటువంటి ప్రాబ్లము, ఒకటి తక్కువ ఒకటి పెద్ద, ఒకటి ఇది అదొకటి అది సేమ్, అన్నీ సేమ్ ఉంటాయి, ఫీలింగ్స్ అన్నీ సేమ్ ఉంటాయి. కాకపోతే ఒక స్ట్రైట్ అబ్బాయి అయితే ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, ఒక గే అబ్బాయిని అయితే ఒక అబ్బాయిని ఇష్టపడతాడు, అంతే. అండ్ మీ ఇంట్లో మీరు ఇలా అని తెలిసినప్పుడు వాట్ దే ఫీల్? నా ఇంట్లో కూడా సేమ్ కండిషన్. నేను పోయి మమ్మీ డాడీకి చెప్పలే దాట్ నేను ఈ కమ్యూనిటీ నుంచి ఆర్ సంథింగ్. నా ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఇక్కడ హైదరాబాద్ అనమాట, తను మెసేజ్ చేసి నా అన్ని డాక్యుమెంట్స్ మా మమ్మీ డాడీకి పంపిస్తే వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి ఇది ఏంటి ఇట్లా, వాళ్ళు కూడా అదే అనుకున్నారు, నువ్వు ఎక్కువ సోషల్ యాక్టివిజంలో ఉన్నావు కాబట్టి వాళ్ళతో ఎక్కువ తిరిగినావు ఏమో, నువ్వు కూడా అట్లా మైండ్ సెట్ని అట్లా చేంజ్ అయిపోయింది అని వాళ్ళు అనుకున్నారు. నేను అప్పుడు ఇక్కడ ఆల్రెడీ కాలేజ్లో ఉన్నా, 3rd ఇయర్ అప్పుడు చదువుకుంది, ఇంజనీర్లో 3rd ఇయర్లో ఉన్నాను నేను. అప్పుడు నేను వాళ్ళకి ఏందే చెప్పినా, నెక్స్ట్ ఇయర్ ఇట్లాగే నేను సమ్మర్ వెకేషన్కి ఇంటికి వస్తాను కదా, అప్పుడు మాట్లాడతా. ఇంటికి పోతే అక్కడ చాలా పెద్ద రౌండ్ టేబుల్ డిస్కషన్ జరిగింది. నా మామ వాళ్ళు, నా డాడీ ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాళ్ళు వచ్చాడు. సో వాళ్ళకి ఎంత చెప్తే కూడా వాళ్ళు ఏం అర్థం కాలే వాళ్ళకి. సో నా డాడీకి ఏమన్నా, నా డాడీ ఒక్క మాట అన్నాడు, నువ్వు ఏదైనా చేస్తే మంచి పని చేసుకో, మీరు కమ్యూనిటీ గురించి కూడా చేస్తే మంచి చేసుకో, ఏదైనా తప్పు ఏం చేయకు. సో నేను అదే అన్న డాడీకి, నేను ఏం తప్పు చేయట్లేదు, ఇది మన కమ్యూనిటీ కోసం, మన కమ్యూనిటీ విజిబిలిటీ కోసం నేను ఈ పని చేస్తున్నా అంటే నా డాడీ ఓకే అన్నారు. సో ఇప్పుడు ఈ జరిగిన లైక్ 5 years 6 years అయిపోయింది, లైక్ నా ఇంట్లో ఈ జరిగిన పరిస్థితి. ఇప్పుడు ప్రెసెంట్గా వాళ్ళు ఆ సబ్జెక్ట్లో అసలు మాట్లాడలేదు. సో మీరు అక్కడ ఉంటున్నాడు, మీరు జాబ్ చేస్తున్నాడు, అది తెలుసు అంతే, కానీ ఈ టాపిక్ గురించి ఏం మాట్లాడలేదు. మేబీ నా మమ్మీ డాడీకి ఏం అర్థమైందంటే అది ఒక ఫేజ్ అనమాట, ఆ ఫేజ్ నుంచి తను బయట వచ్చేసినాడు, ఇప్పుడు ఏమో అమ్మాయికి ఇష్టపడుతున్నారా అని ఫీలింగ్లో ఉంది. బట్ నేను కూడా ఆ టాపిక్ తీయట్లేదు, ఎందుకంటే నా మమ్మీ డాడీ ఇప్పుడు 70 దగ్గర 70+ ఇప్పుడు. సో ఆ టాపిక్ తీస్తే వాళ్ళ హెల్త్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా అని, దానికోసం నేను ఎక్కువ ఆ టాపిక్ బయట తీసుకురావట్లేదు. వాళ్ళు కూడా గురించి ఏం అడగట్లేదు నాకు. సో జస్ట్ స్మూత్, ఎందుకంటే నేను ఇయర్లీ వన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తా దసరా టైంలో. ఆ టైంలో వెళ్తే జస్ట్ ఆ టైంలో ఆ ఎంజాయ్మెంట్, తన 1 year తర్వాత వచ్చారు, దాంట్లోనే సగం హాఫ్ వీక్ అయిపోతుంది, దాని తర్వాత నేను ఎక్కడ మళ్ళీ వచ్చేస్తా. సో ఆ టాపిక్ వాళ్ళు బయట తీసుకురావట్లేదు, నేను కూడా ఏం చెప్పట్లేదు వాళ్ళకి, అంతే. ఇన్ స్కూలింగ్ కానీ కాలేజ్లో అంటే ఒక గేగా ఉన్నప్పుడు మన అంటే ప్రవర్తన, బిహేవియర్ కూడా మనకు తెలియకుండా కొన్ని అవతల వాళ్ళకి ఒక రకంగా కనిపిస్తాయి. అలాంటి క్రమంలో అంటే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ అంటే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మిమ్మల్ని అంటే ఎగతాళి చేయడము, ఒక రకంగా ఒక మాటలతో కామెంట్ చేస్తూ ఉంటారు, ఒక పదాలతో పిలుస్తూ ఉంటారు, ఇట్లాంటివి జరిగినాయా? జరుగుతాయి. నా ప్రకారంగా అయితే నేను చాలా ఇంట్రోవర్ట్గా ఉండే, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కువగా ఫ్రెండ్ సర్కిల్ పెట్టుకోకుండా చాలా తక్కువ ఫ్రెండ్ సర్కిల్ పెట్టుకొని వాళ్ళకి రోజు అలవాటు అయిపోతూ ఉంటుంది. నాతో ఉండే వాళ్ళకి నేనేంటో తెలుసు, నేనేం తప్పు చేయట్లేదు, నేను ఇది వాళ్ళు అలాగా ఉన్నారో నేను అలా నాలాగా ఉన్నాను. సో కొంతమంది ఉంటారు, మనం నచ్చని వాళ్ళు ఉంటారు, లేకపోతే
ఎదుటివాడిని ఎప్పుడు కించపరచాలనే వ్యక్తులు మన లైఫ్లో ఎప్పుడు కలుస్తూనే ఉంటారు. వాళ్ళు కొన్ని ట్రిగరింగ్ వర్డ్స్ వేస్తూనే ఉంటారు. ఏంటి ఆడంగాళ్ళలాగా నడుస్తున్నావు, నా బ్యాగ్ కొంచెం జెండర్ న్యూట్రల్ బ్యాగ్స్ వాడతాను, జెండర్ న్యూట్రల్ డ్రెస్సెస్ వాడతాను, సో ఏంటి ఆ బ్యాగ్స్ ఏంటి, వాలెట్ ఏంటి ఇంత పెద్దగా ఉంది అమ్మాయిలాగా, ఏంటి ఇలా చేస్తున్నావు, నెయిల్ పాలిష్ ఎందుకు పెట్టుకుంటావు, అలాంటివి కొన్ని చాలా, నువ్వు కొజ్జాడువా, నువ్వు హిజ్డావా, నువ్వు ఏంటి ఇలా మాట్లాడతావు, ఇలా ఎందుకు ఇంత స్మూత్గా ఎందుకు మాట్లాడతావు, అబ్బాయిలాగా ఎందుకు మాట్లాడవు అని చెప్పి చాలా కమెంట్స్ చేస్తూ ఉంటారు. అది కామన్ అయిపోయింది. సో మీరు అట్లాంటి కామెంట్స్ అన్న మీకు వచ్చినాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగాలీ వాళ్ళు చాలామంది కల్చరల్ ఫీల్డ్లో ఉంటారు కదా. సో నేను కరాటే నేర్చుకోలే. మా సైడ్లో కరాటే అందరు అబ్బాయి నేర్చుకుంటాడు. సో నేను అది నేర్చుకోక బదులు నేను పెయింటింగ్ నేర్చుకున్నా. నేను ఫైన్ ఆర్ట్తో డిప్లొమా చేసిన అక్కడ జార్ఖండ్లో ఉన్న టైంలో. సో ఇంకా సింగింగ్ నేర్చుకున్నాను మమ్మీ దగ్గర నుంచి. సో ఈ అన్నీ నేర్చుకుంటే నా చాలా ఫ్రెండ్స్ వాళ్ళు అంటారు, నువ్వు కరాటే నేర్చుకోలే, నువ్వు నీది ఇది నేర్చుకోలే, అది నేర్చుకోలే, అన్ని ఆర్ట్ సాంగ్స్ అలాంటి ఎందుకు నేర్చుకున్నావు, అది అమ్మాయిలు నేర్చుకుంటారు కదా, నువ్వు కొంచెం తేడాగా ఉన్నావు, కొంచెం డిఫరెంట్గా ఉన్నావు, సో నీకు ఇలాంటి ఇష్టం లేదైతే నువ్వు ఎందుకు. కొన్ని జూనియర్స్ కూడా నాకు గుర్తుంది వచ్చి, మీరు ఈ బస్ అంటే మా స్కూల్లో సెపరేట్ బస్సెస్ ఉంటాయి, అబ్బాయికి డిఫరెంట్ అమ్మాయికి డిఫరెంట్. సో నేను అబ్బాయి ఆబ్వియస్లీ మెన్ బస్లో వెళ్తే, నువ్వు ఈ బస్సులో ఎందుకు వచ్చినావు, అమ్మాయి బస్సులో వెళ్ళాల్సింది కదా, ఆ బస్ నీకు పర్ఫెక్ట్, ఇలాంటి కమెంట్స్ చాలా వచ్చినాయి. అది డైరెక్ట్గా రాకపోయినా వెనకాల నుంచి బ్యాక్ నుంచి లేకపోతే ఎప్పుడెప్పుడో లాస్ట్ మూమెంట్లో వచ్చి ఎట్లా చెప్తే చాలా మంది చెప్పారు అట్లా. ఓకే. అండ్ నార్మల్గా మీకు అంటే అబ్బాయిలు ఎలా అయితే డ్రెస్సెస్ వేసుకుంటారు, అబ్బాయిలు ఎలా అయితే ఈవెన్ కాస్మెటిక్స్ కానీ ప్రతిదీ వాళ్ళు డైలీ లైఫ్లో ఎలా యూస్ చేస్తారు అన్నీ కానీ అలానే వేసుకోవాలి ఉంటుందా, లేదంటే అమ్మాయిలలాగా అంటే డ్రెస్సెస్ కొంచెం అంటే మీరు అన్నట్టు కొంచెం ఆర్డబుల్గా, అదేవిధంగా ఈ నెయిల్స్కి పెయింట్ చేసుకోవడం, మేకప్ చేసుకోవడం అలా ఉండాలనిపిస్తుంది అసలు ఏంటని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే, నేను జెండర్ న్యూట్రల్ అంటే జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్ని. అంటే ఒక అబ్బాయిగా కాకుండా, ఒక అమ్మాయిగా కాకుండా, ఒక ట్రాన్స్ పర్సన్గా కాకుండా నన్ను నేను స్పెసిఫిక్గా ఒక జెండర్ బాక్స్, సొసైటీ ఇచ్చిన జెండర్ బాక్స్లో నన్ను నేను పెట్టుకోను. అండ్ ఇంకొకటి ఏంటంటే, జనరల్గా గేస్ గురించి మాట్లాడితే ఫస్ట్ మనము వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్ దట్ టెడీ బేర్స్ అమ్మాయిలకి, బైక్ టాయ్స్ అబ్బాయిలకి, ఈ మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి. కిచెన్ అమ్మాయిలకి, ఇల్లు గడపడానికి డబ్బులు సంపాదించేది అబ్బాయికి, ఇలాంటి మైండ్ సెట్ నుంచి మనకు రావాలి. ఒక అబ్బాయి కిచెన్లో వంట చేయొచ్చు, ఒక అమ్మాయి కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి ఇల్లు ఫినాన్సెస్ గడపచ్చు. అలాంటి మైండ్ సెట్ మనం తీసుకొస్తే అన్నీ కామన్గా కనిపిస్తాయి మనకి. నెయిల్ పాలిష్ అనేది, మేకప్ అనేది ఒక స్పెసిఫిక్ జెండర్కి మనం ఎప్పుడూ అటాచ్ చేయకూడదు. ఎవరి ప్రాపర్టీ కాదు అది, ఎవరు ఇచ్చారు, ఎవరు అవి ఇన్వెంట్ చేశారు, మనం చేసుకున్నాం. సో మనం చేసుకున్న వాటిని ఒక అమ్మాయిలే వేసుకోవాలి, అబ్బాయిలు వేసుకోవద్దని ఎవరు చెప్పారు? ఏ రాజ్యాంగంలో చెప్పలేదు కదా, ఇది ఓన్లీ అబ్బాయిలకే అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చిన్నప్పటి నుంచి మనం తీసుకొచ్చే ఫీలింగ్ ఏంటంటే, పింక్ అనేది అమ్మాయిలకి, బ్లూ అనేది అబ్బాయిలకి. ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వస్తేనే మనకి ప్రపంచం ఎంత జెండర్ న్యూట్రల్లో కనిపిస్తుంది. సో నా ప్రకారంగా అయితే నెయిల్ పాలిష్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, టెడ్డీ బేర్స్ కానివ్వండి, ఏదైనా బేసిక్గా నాకు ఇష్టం ఉంది, నేను చేస్తాను. ఇప్పుడు నాకు వంట చేయడం వచ్చు, తనకు రాదు. నాకు బండి నడపడం వచ్చు, తనకు రాదు. నేను జాబ్ చేస్తున్నాను, తను జాబ్ చేస్తున్నాడు. సో అది మనం చేసేది మన జెండర్కి సంబంధమే లేదు అసలు. బేసికలీ గే కమ్యూనిటీలో కొంతమందికి ఇష్టం ఉంటుంది మేకప్, ఇట్లా నెయిల్ పాలిష్, డ్రెస్సెస్ మీరు అన్నారు కదా, డ్రెస్సెస్ కొంతమందికి జెండర్ న్యూట్రల్ డ్రెస్సెస్ వేసుకోవడానికి. ఇప్పుడు తనకి ఇష్టం ఉంటుంది నెయిల్ పాలిష్ అలాంటి డ్రెస్సెస్, లేకపోతే మేకప్ అండ్ ఆల్. నాకు అస్సలే ఇష్టం లేదు, నేను ఎప్పుడు మేకప్ చేయలే, నేను ఎప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకోలే. నా డ్రెస్సెస్ కూడా చాలా సింపుల్గా ప్రొఫెషనల్, సిన్స్ ఐ వర్క్ ఫర్ అ కార్పొరేట్ ఫీల్డ్, సో నేను ప్రొఫెషనల్ డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటా. సో అట్లా ఒక గే వాళ్ళు మొత్తం అట్లా చేస్తాడు, గే వాళ్ళు అట్లా చేయరు అని ఏం లేదు, అది ఇష్టం. ఎవరికైనా గే పర్సన్ కూడా ఎవరికైనా ఇష్టం ఉంటే వాళ్ళు వేసుకుంటారు, కానీ వాళ్ళు ట్రాన్స్ అయిపో
గే ఉంటాడు, వాళ్ళకి అబ్బాయి లాగే ఉండాలని ఇష్టం, కానీ మేబీ ఫర్ సమ్ రీల్స్ కోసం లేకపోతే పర్ఫార్మెన్సెస్ కోసం లేకపోతే ఉట్టిగా ఇట్లా ఇంట్లోనే ఉన్నా నాకు ఇష్టమే నేను నెయిల్ పాలిష్ వేసుకుంటా. సో ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. అది గే కమ్యూనిటీ అట్లా చేయాలి. ఎందుకంటే కొంతమంది అంటారు నా ఆఫీస్లో కూడా, మీరు గే లాగే లేదు కదా. నేనన్నా గే లాగే అంటే ఎలా ఉండాలి? ఆహా లేదు, గే లాగే కొంచెం ఇట్లా వేసుకుంటారు కదా, ఇట్లా హీల్స్ వేసుకుంటారు, నెయిల్ పాలిష్ పెట్టుకుంటారు. నేను అట్లా ఏమీ లేదు. అది మాకు బాలీవుడ్లో టాలీవుడ్లో చూపించిన మూవీస్లో ఉన్నాయి, కానీ గే యాక్చువల్ గేకి చూస్తే అట్లా ఏమీ లేదు. ఆ చూపించిన ఆ మైండ్ సెట్లో మనం ఉన్నాం, గే ఇట్లానే ఉండాలి, గే ఇట్లా ఉండకపోతే గే లేకపోతే గే లేదు. సో అది మన మైండ్ సెట్లో ఉంది, అట్లా ఏం లేదు. సో కమింగ్ టు యువర్ జాబ్, ఒక ఎంఎన్సి కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు యాజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే జనరల్గా మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు కూడా వాళ్ళు ఈవెన్ మన యాటిట్యూడ్ కానివ్వండి, మన ద వే వి టాక్, మన బిహేవియర్ కానివ్వండి, సో ఇవి కూడా కన్సల్ట్గా వస్తాయి, అవి కూడా కన్సల్ట్ చేస్తారు. సో ఓన్లీ మన టాలెంట్ ఒకటే కాదు కదా. సో ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు ఒక ఐడెంటిఫికేషన్ కానీ మీరు దొరికిపోవడం ఇట్లాంటివి జరగలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ ఫెమినైన్ ఈజ్ నాట్ అ రాంగ్ థింగ్. ఒకవేళ గే ఫెమినైన్గా ఉన్నా కూడా, కొంచెం ఫెమినైన్గా బిహేవ్ చేసినా కూడా, నాకు తెలిసి ఏ హెచ్ఆర్ కూడా దానికోసము వారిని జాబ్లో యాక్సెప్ట్ చేయకపోవడం అనేది ఎక్కడ జరగబోదు కూడా. ఎందుకంటే దట్ ఈస్ నాట్ అ క్రైటీరియా ఫర్ దెమ్ టు సెలెక్ట్ ఎనీ ఎంప్లాయీ ఫర్ ఇంటర్వ్యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే హెచ్ఆర్స్ అనేవాళ్ళు చాలా ఇంక్లూజివ్గా ఉంటారు. అండ్ ఒకవేళ వాళ్ళు ఎలాంటి రకమైన డిస్క్రిమినేషన్ అలా ఇంటర్వ్యూలో చేసినా కూడా, ఒకవేళ క్యాండిడేట్ కంప్లైంట్ చేస్తే వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే బేసిక్గా మనం ఎలా మాట్లాడుతున్నాము, మన స్కిల్స్ ఏంటి, మనం ఎంతవరకు చదువుకున్నాము, దాన్ని బట్టే మనకు జాబ్ ఇస్తారు తప్ప మనం ఎలా ఉంటున్నాము అనేది. ఎందుకంటే నేను ఆఫీస్లో కూడా ఓపెనే, నేను ఆఫీస్లో కూడా LGBTQI+ కమ్యూనిటీ కోసం ఆఫీస్లో కూడా సెషన్స్ చేయడం కానీ మాట్లాడడం కానీ జరుగుతూ ఉంటుంది. సో దెర్ ఇస్ నో వే వన్ కెన్ స్టాప్ యూ బికాస్ ఆఫ్ యువర్ జెండర్ ఐడెంటిటీ ఆర్ సెక్షువల్ ఓరియంటేషన్. కానీ ఒక టైంలో అయింది, ఇప్పుడు కూడా చిన్న కంపెనీస్లో డిస్క్రిమినేషన్ అవుతుంది. వాళ్ళు పేపర్ పైన ఇట్లా రాయరు that this guy is little feminine, so I'm rejecting the profile. అట్లా కాకుండా వాళ్ళు ఏం రాస్తారంటే ఈ స్కిల్ ఇస్ నాట్ మ్యాచింగ్ టు ద ప్రొఫైల్ అని రాసి అక్కడ డిస్క్రిమినేషన్ అట్లా చేస్తారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్స్ లో అలాంటి డిస్క్రిమినేషన్ ఎక్కడ? మన ఇద్దరికి అసలు ఇప్పటివరకు మా సెక్షువాలిటీ గురించి లేకపోతే నేను ఒక పర్టికులర్ కమ్యూనిటీతో వస్తున్నాం కాబట్టి రిజెక్ట్ చేసిన వాళ్ళ ఏ కంపెనీస్ చేయలేదు. అట్లా చేయరు, ఎందుకంటే వాళ్ళ పాలసీస్ చాలా స్ట్రాంగ్ వచ్చినాయి ఈ మధ్యలో. కానీ ముందు అట్లా అయింది. మాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇట్లా మా దగ్గర ఉండి ఫౌండేషన్ స్టార్ట్ చేసిన మన 5 members-తో ఒక మెంబర్కి ఇట్లా అని అయింది. 3-4 కంపెనీస్లో తన సెక్షువాలిటీ తనకి రిజెక్ట్ చేసిన జరిగింది. అది చిన్న చిన్న కంపెనీస్లో, ఇంకా కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్లో మేబీ రిజెక్ట్ చేస్తారు. కానీ ఇట్లా ఉట్టిగా ఫ్రెండ్గా వచ్చి ఎవరు మీ సెక్షువాలిటీ ఇది మీరు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా కాబట్టి మీకు రిజెక్ట్ చేస్తున్నా అంటే ఏ కంపెనీ చేయరు. మేబీ దే విల్ రైట్ ఇన్ ద ప్రొఫైల్ దట్ హిస్ స్కిల్ ఇస్ నాట్ గుడ్, కమ్యూనికేషన్ స్కిల్ ఇస్ నాట్ గుడ్ రాసి వాళ్ళు అక్కడ డిస్క్రిమినేట్ చేస్తారు, వివక్షత చూపిస్తారు అంతే. కానీ మా ఇద్దరికి ఎట్లా ఏం జరగదు ఇప్పటివరకు. ఓకే. అండ్ ఈవెన్ సొసైటీలో కూడా అంటే మీ యొక్క కమ్యూనిటీలో బాగా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? బేసిక్గా మేము ఇది అని చెప్పుకొని పబ్లిక్గా చెప్పుకొని బతికే హక్కు మాకు లేదు, ఆ ఫ్రీడమ్ మాకు లేదు. పెద్ద గొప్పగా 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ అనే తప్ప మాకు బేసిక్గా ఇండిపెండెన్స్ ఇంకా రాలేదు. ఎందుకంటే మేము ఇల్లు రెంట్ తీసుకోవాలన్నా కూడా మేము ఓపెన్గా ఉంటే మాకు ఎవరు రెంట్కి ఇవ్వరు. మాకనే కాదు, ట్రాన్స్ వాళ్ళకు కూడా వాళ్ళు ఇంకా విజిబుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి డబల్ ఎక్స్ట్రా రెంట్ అడుగుతారు, లేకపోతే ఇవ్వరు తప్ప అసలు ఒక బేసిక్ రెంట్ తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉండవు. అలాగే కాకుండా మాకు అడాప్షన్కి ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మేము పెళ్లి చేసుకొని మా ఫ్యామిలీని మేము ముందుకు తీసుకెళ్ళాలనుకున్నా కూడా మేము ఒకవేళ ఆర్ఫన్స్ దగ్గరికి వెళ్ళేసి మేము అడాప్ట్ చేసుకోవాలన్న ఉద్దేశం మాకు ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కేస్ వాంట్ టు అడాప్ట్ ఆర్ఫన్స్, బట్ లీగల్గా మేము చేసుకోగలుగుతామా అంటే లేదు. అండ్ ఇంకొకటి పెళ్ళి లీగల్గా మేము ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేసుకున్నప్పుడు వాళ్ళకి లీగల్ సర్టిఫికేట్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా పాలసీస్ ద్వారా ఎన్నో హెల్ప్స్ జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ పాలసీస్, ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, అది ఇది అని చెప్పి. మాకు అది లేదు. మాకు లీగల్ సర్టిఫికేట్ లేదు,
గవర్నమెంట్ రికగ్నిషన్ లేదు మా రిలేషన్షిప్కి. అలా ఇవి కామన్ థింగ్స్. ఓకే. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీ శాలరీ ఎంత? గుడ్ క్వశ్చన్. 5.7 is my yearly package. మీది? అది 4.5. 4.5. సో ఇన్ని ఇయర్స్ అయింది మీరు జాబ్ చేయబట్టి? నేను 4 years అవుతుంది. 4 years అవుతుంది. మీరు? నేను 6 years. 6 years. అండ్ అసలు ఎలా మీ ఇద్దరి పరిచయం ఎక్కడ మొదలైంది? ఆ పరిచయం కాస్త ప్రేమగా ఎప్పుడు మారింది? ఆ ప్రేమ కాస్త ఇప్పుడు ఇద్దరు ఒకటయ్యారు. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ అయింది. ఆ టైంలో 2014 స్టోరీ ఇది. ఎందుకంటే ఆ టైంలో మాకు ఇట్లా ఆన్లైన్ యాప్స్ ఏమీ లేవు మన కమ్యూనిటీ గురించి, ఉంటే కూడా మాకు అంత ఐడియా లేదు. సో ఫేస్బుక్, ఇప్పుడు వాట్సాప్ ఎలా అయింది, అప్పుడు ఫేస్బుక్ చాలా ఇట్ వాజ్ లైక్ ఎవ్రీబడి వాంట్స్ టు బీ ఇన్ ఫేస్బుక్. సో ఫేస్బుక్లో మాకు పరిచయం అయింది. So starting time we just wanted to meet, but we were not able to meet because తన ఇంట్లో కొంచెం రెస్ట్రిక్షన్ ఉందన్నమాట. సో తను బయట రావాలి, ఆ కాలేజ్ టైంలో రావచ్చు కానీ దాని తర్వాత రావాలంటే కష్టం. సో వీ మెట్ ఇన్ కాలేజ్ బికాస్ మన ఇద్దరు కాలేజ్ పక్క పక్కనే, జస్ట్ 2 kilometers డిఫరెన్స్లో ఉంది కాబట్టి కాలేజ్ తర్వాత వీ మెట్ వన్స్ అండ్ దెన్ slowly we started talking, meeting more because నేను కూడా హైదరాబాద్లో అప్పుడు కొత్త 1 year అయింది. సో ఆయన హైదరాబాద్ అస్సలు చూడలే. నేను ఉండేది హైదరాబాద్ అవుట్స్కట్, నా కాలేజ్ అక్కడే. సో హైదరాబాద్ రావాలంటే నాకు చాలా ఇష్టం, ఇక్కడ చూడాలంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి అది అన్నీ చూసుకోవాలంటే. సో ఐ యూస్ టు కీప్ కమింగ్ టు హైదరాబాద్ సిటీ అండ్ తనతో తిరిగి దెన్ మై బర్త్డే వాజ్ దేర్ అండ్ అప్పుడు తను నా బర్త్డేకి ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసిన తర్వాత ఐ టుక్ 1 month టు అండర్స్టాండ్ అసలు రిలేషన్షిప్ ఏంటి, ఈ కమ్యూనిటీ ఏంటి. నేను నా గురించి తెలుసుకున్నా కానీ ఒక రిలేషన్లో ఎంత తొందరగా పోవాలంటే నేను కొంచెం చేసుకున్నప్పుడు 1 month తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే. నేను ఒక 5 days యాక్సెప్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అయింది అక్కడ నుంచి. ఎవరు ప్రపోజ్ చేశారు ముందు? అనిలే. ఎందుకు ప్రపోజ్ చేయాలనిపించింది మీకు? సో నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగానంటే ఇంట్లో నాకు స్పూన్ ఫీడింగ్ ఇచ్చేవారు. నాకు ఇప్పుడు ఇది కావాలంటే నా రూమ్లోకి వచ్చేది తప్ప నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. అలా పెరిగిన వాడిని, నా రూమే నా ప్రపంచం. నాకు ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ లేరు, నాకు ల్యాప్టాప్ ఉండి గేమ్స్ ఆడుకునేవాడిని. నా రూమ్లోనే అన్నీ జరిగేవి. నాకు బయట ప్రపంచం తెలీదు. 21 సంవత్సరాలు వచ్చినా కూడా హైదరాబాద్లో చార్మినార్ ఎక్కడో కూడా నాకు తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో నేను తన్ని కలిసినప్పుడు ఒక డిఫరెంట్ ప్రపంచం కనిపించింది. నవ్వడం ఏంటి, ఒకటి ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఎంత హ్యాపీగా మాట్లాడవచ్చు. నేను ఒకప్పుడు ఎలా ఉండేవానంటే అసలు నీతో ఎందుకు మాట్లాడాలి అన్న సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తిని, ఒక డిఫరెంట్ వ్యక్తిని చూసేసరికి నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఐ థాట్ నా ఫ్యూచర్ ఎంతో సేఫ్ అండ్ హ్యాపీగా ఉంటుంది అనిపించింది. ఎందుకంటే నేను ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ని, తను ఒక ఎక్స్ట్రోవర్ట్ పర్సన్. సో ఎప్పుడు అయినా ఆపోజిట్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అంటారు. సో ప్రాబ్లీ దాట్స్ ద థింగ్. సో మీరిద్దరు పరిచయం అయినప్పుడు ఇంకా మీరు ఇంట్లోనే ఉన్నారు అప్పుడు? బయటికి రాలేదు? ఇంట్లోనే ఉన్నారు. సో కాలేజ్ పక్కన అవ్వడం వల్ల పరిచయం అయ్యారు. అవును, తను నా సీనియర్, నేను జూనియర్. సో వన్స్ అంటే తను మీకు ప్రపోజ్ చేసినప్పుడు వెంటనే ఒప్పుకోలేదు మీరు? లేదు, 1 month చెప్పిన కదా, 1 month తీసుకున్నా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడే నేను నా గురించి కూడా అప్పుడే స్టార్ట్ చేసిన, అసలు నేనేంటి, నేను ఎందుకు, ఏ కమ్యూనిటీ నుంచి అని. సో అప్పుడు చాలా డిఫరెంట్ ఉన్నా నేను అసలు. ఎందుకంటే జార్ఖండ్ నుంచి కూడా చాలా చిన్న ప్లేస్ నుంచి నేను హైదరాబాద్కి వచ్చిన. సో అంత పెద్ద సిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. దెన్ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్. దాని తర్వాత తను అప్పుడే ప్రపోజ్ చేసేసినారు. సో నేను కొంచెం టైం తీసుకున్నా. దాని తర్వాత ఒక 5 రోజు, నా బర్త్డే రోజు నేను యాక్సెప్ట్ చేసిన. ఓకే, ఎలా ప్రపోజ్ చేశారు మీరు? ఒకసారి ఆ రోజు ఎలా ప్రపోజ్ చేశారో ఈరోజు అది నాకు లైవ్లో చూడాలి. 8 years బ్యాక్ ఎలా అంటే తనది యాక్చువల్లీ ఆ రోజే బర్త్డే. ఐ థాట్ కొంచెం మెమరబుల్గా ఉంటుందని చెప్పి ఐ టుక్ హిమ్ ఫర్ అ లాంగ్ రైడ్. మా కాలేజ్ అవుట్స్కట్స్లో ఔటర్ రింగ్ రోడ్ ఉంటుండే. ఆ టైంలో మ్యాజిక్ కప్స్ చాలా ఫేమస్. హాట్ వాటర్ పోస్తే మన ఫొటోస్ వస్తాయని చెప్పేసి. సో
తన పిక్చర్ని అలా ఒక కాఫీ మగ్లో ఇచ్చేసి దెన్ ఐ ఎక్స్ప్రెస్డ్ వెరీ సింపుల్గా ఏదో అరేంజ్ చేసి ఏం చేయలేదు. లాంగ్ రైడ్కి తీసుకెళ్ళాను, వీ హ్యాడ్ నైస్ ఫుడ్ అండ్ దెన్ ఐ గేవ్ ద గిఫ్ట్. ఆఫ్టర్ విషింగ్ హిమ్ ఐ ఎక్స్ప్రెస్డ్ మై లవ్ ఇన్ అ వే కి ఐ టోల్డ్ హిమ్ వై ఐ వాంట్ టు లవ్ యూ. అంటే ఒక మనిషిని చూసినప్పుడు మనకి ఇష్టపెడితే మనం ప్రేమిస్తున్నామని చెప్పవచ్చు, కానీ మనకు ఎందుకు ఆ వ్యక్తి కావాలి, ఆ వ్యక్తితో మనం ఫ్యూచర్ ఎందుకు చూడాలనుకుంటున్నాము అనేది చెప్పేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రాబబ్లీ అది నేను చెప్పాను. ఎందుకంటే వెన్ ఐ సెడ్ ఐ కమ్ ఫ్రమ్ అన్ ఇంట్రోవర్ట్ ఫ్యామిలీ వేర్ వీ డోంట్ స్పీక్ మచ్, వీ డోంట్ హ్యావ్ మెనీ రిలేటివ్స్. నాకు రిలేటివ్స్ లేకుండా ఓన్లీ మేము మా ఫ్యామిలీ వరకే, అది కూడా నేను నా రూమ్ వరకే బతికిన వ్యక్తిని దీంతో కలిసిన తర్వాత హైదరాబాద్ ఏంటో చూస్తున్నాను, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది జనాలు ఉన్నారు అని కూడా నాకు తెలియదు. నా పక్క వ్యక్తి, నా నైబర్హుడ్కి కూడా నా పేరు తెలియని సిచ్యువేషన్లో నేను బతికినప్పుడు, తన్ని చూసినప్పుడు, తనతో కలిసినప్పుడు, తిరుగుతున్నప్పుడు నాకు ప్రపంచం ఏంటో తెలిసింది. ఎదుటి వారితో మాట్లాడాలి, ఎదుటి వారితో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి. అండ్ ఇలాగే నా ఫ్యూచర్ కూడా, ఎందుకంటే నేను ఇలాగే ఉండిపోలేను, ఒంటరిగా ఉండిపోలేను, మెంటల్గా ఇదైపోతాను. ఎందుకంటే నాకు అలా అవ్వడానికి కూడా కారణం ఏంటంటే భయం. నేను నా ఫెమినిటీ ఎక్కువగా తెలిస్తే జనాలు నన్ను పిచ్చిగా కమెంట్స్ చేస్తారన్న ఒక భయంతో నన్ను నేను బంధించుకున్నాను. ఆ బంధనాలను వీడ్చి తను నాకు ఒక ప్రపంచాన్ని చూపించాడు ప్రాబబ్లీ. అందుకే ఐ ఎక్స్ప్రెస్ మై లవ్ అండ్ దట్స్ హౌ. ఎలా ప్రపోజ్ చేశారు? ఎలా, I think I love you because I want to be with you forever and see a different world which I haven't seen till now. I'm very introvert. I don't talk much, but I see that you are on other side of the coin where you talk much, where you make me smile, happy, and make me comfortable. So probably I want to be with you. I want to experience that new life altogether. And I see that we are made for each other. So I love you. సూపర్. సో మీ ఇద్దరి విషయానికి వస్తే బాగా ఎమోషనల్ అయి ఏడ్చిన ఏదన్నా సిచ్యువేషన్స్ కానీ ఆ రోజులు ఏమైనా ఉన్నాయా? కెన్ యూ ప్లీజ్ షేర్? షూర్. తన ఇంటి నుంచి బయట వచ్చిన రోజు వాజ్ రియలీ ఎమోషనల్ టైం. ఎందుకంటే అప్పుడు I used to not work. I was still in my 4th year of my engineering. నేను 4th yearలో ఉన్నప్పుడు తన ఇంటి నుంచి బయట వచ్చారు. తను అప్పుడు జాబ్ చేస్తున్నారు. దాని జాబ్ విషయ పైసల విషయ కాదు, కానీ తను నా దగ్గర వచ్చినప్పుడు ఆ రాత్రి ఇంకా నేను ఆలోచించుకుంటే నాకు భయం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ డాడీ ఈజ్ ఇన్ అ పోలీస్ డిపార్ట్మెంట్. సో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్ ఫర్ యూ టు నో తన మొబైల్ ట్రాక్ లేకపోతే ఎక్కడ ఉన్నారో అని ట్రాక్ చేయడానికి ఎక్కువ టైం పడదు. తన ఇంటి నుంచి బయట వచ్చినప్పుడు నేను అక్కడే ఉండేది. తన ఇంటి నుంచి జస్ట్ 2 kilometer డిస్టెన్స్లోనే నేను ఉన్నా. సో తను వాక్ చేసి వచ్చాడు అక్కడి వరకు. వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ బయట వచ్చేసినారు. తను లాక్ చేసి వచ్చారు, కానీ కింద నుంచి ఎవరికైనా కాల్ చేసి వాళ్ళు వచ్చి బయట నుంచి తీశారు. వాళ్ళు బయటే సర్చ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు నన్ను కూడా. వాళ్ళ తమ్ముడు మెసేజ్ చేస్తున్నారు, గలీజ్గా మెసేజ్, నువ్వు ఇది చేసినావు, నా అన్నాన్ని తీసుకెళ్ళినావు, ఇది అది, నేను పోలీసులో కంప్లైంట్ చేస్తున్నా, అది అది. కానీ ఆ టైం వరకు నేను ఇది పోలీస్, ఎందుకంటే అప్పుడు నేను యాక్టివిజంలో కూడా కొంచెం కొత్తనే అంత. ఇప్పుడు అయితే లాయర్స్ తెలుసు, జడ్జెస్ తెలుసు, పోలీస్ వాళ్ళు తెలుసు, ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు తెలుసు నాకు, కానీ ఆ టైంలో ఎవరు తెలియదు. సో అంత పెద్ద వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. నా ఫ్యామిలీ వాళ్ళు చాలా సింపుల్గా, నా మమ్మీ వాజ్ అ టీచర్, నా డాడీ జూనియర్ ఇంజనీర్. సో ఇట్లా వీ నెవర్ హ్యాడ్ దిస్ పోలీస్ అండ్ ఆల్ దిస్ కోర్ట్ కచేరీ ఝమెలా అండ్ ఆల్. బట్ తను బయట వచ్చినప్పుడు నా కారు చాలా రాత్రి మొత్తం, తను రాత్రి 2 o'clock ఆ టైంకి నా దగ్గర వచ్చారు. కానీ మార్నింగ్ వరకు ఏం ట్రాన్స్పోర్ట్ లేదు మాకు, ఎక్కడైనా వెళ్ళాలి, ఎవరు షెల్టర్ తీసుకోవాలంటే. ఆ 3-4 hours వాస్ రియలీ ఎమోషనల్, వెరీ వెరీ. ఎంత స్కేర్డ్ అయిపోయా. ఒక సైరన్, పోలీస్ సైరన్ వింటే ఇంకా భయం ఆ రూమ్ లో కూర్చొని. సో వీ వర్ లైక్ హోల్డింగ్ అవర్ హ్యాండ్స్ అండ్ సిట్టింగ్ టుగెదర్ అండ్ జస్ట్ ప్రేయింగ్ టు గాడ్, అంతే. ఇంకేమీ చేయలేదు, జస్ట్ కూర్చొని ఏడ్చినా కానీ అక్కడ కూర్చొని జస్ట్ వెయిట్ చేసిన. ఎప్పుడు 5-6 అవుతుంది, మనం బయటకు వెళ్ళాలి. ఒక మా కమ్యూనిటీ
పర్సన్ ఉన్నాడు, తన దగ్గర వెళ్ళి మాకు కొంచెం ప్రొటెక్షన్ ఫీలింగ్ వచ్చింది. కానీ అక్కడి వరకు వెళ్ళాలంటే ఒక ప్లేస్ నుంచి అది ఇక్కడ మెహదీపట్నం క్రాస్ చేసి చాలా దూరం, అది అంత దూరం వరకు వెళ్ళాలంటే మనం అందరం ఇద్దరు కూర్చున్నాం. ఎవరు లేదు అప్పుడు సపోర్ట్ సిస్టమ్ అంతా. ఫ్రెండ్స్ వాళ్ళు 2-3 మెంబర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఏం సపోర్ట్స్ లేవు. సో ఎవరు హెల్ప్ చేస్తారు? సో ఆ రోజు ఎలా బయట రావాలి, ఇట్లా ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ డాడీ పోలీస్లో ఉన్నా కాబట్టి ఎక్కడైనా ఉంటే వాళ్ళు తెలిసిపోతుంది. అప్పుడు అక్కడ వచ్చి వాళ్ళు ఏదైనా చేస్తాడు, నాకు ఏదైనా ఫిజికల్గా హార్మ్ చేస్తానంటే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా భయపడినాడు, ఎందుకంటే వాళ్ళు అంత దూరం ఉంటున్నాడు. ఇక్కడ హైదరాబాద్లో ఆల్రెడీ తన డాడీ పోలీస్లో ఉన్నా కాబట్టి ఇట్లాగే ఫ్యామిలీకి కొంచెం టెన్షన్ ఉంటుంది. సో ఆ అన్ని భయం మైండ్లో తిరిగితే చాలా ఎమోషనల్ అయిపోయాం మనం ఆ రోజు. సో ఐ థింక్ దట్ వాస్ ద మోస్ట్ హార్డ్ అండ్ ఎమోషనల్ డే ఆఫ్ అవర్ లైఫ్. అండ్ వీ థాట్ ఎవ్రీథింగ్, ఇప్పుడు అన్నీ ఖతం, మన రిలేషన్ కూడా ఖతం, ఫౌండేషన్ ఖతం, నేను హైదరాబాద్లో ఉండను, ఇప్పుడు ఏమవుతుంది అసలు చాలా డిఫరెంట్ థాట్స్ వచ్చింది ఆ రోజు. కానీ థ్యాంక్ గాడ్ అండ్ నౌ వీ హ్యావ్ గ్రోన్ సో మచ్ బీయింగ్ టుగెదర్, బీయింగ్ ఇన్ దిస్ కమ్యూనిటీ అండ్ ఆల్. మీ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ నిజంగా ఎలా ఫేస్ చేశారు, ఎలా ఫీల్ అయ్యారు? ఇంట్లో నుంచి పారిపోయాడు అంటే చాలా చాలా ఆలోచించాను నేను. ఫస్ట్ నేను ఇంట్లో నుంచి పారిపోతే బతకగలుగుతానా అని చెప్పి, ఎందుకంటే డబ్బులు సంపాదించేసుకుంటాను, ఆ టాలెంట్ ఉంది. కానీ ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు అన్ని స్పూన్ ఫీడింగ్తో నేను కాఫీ మగ్ తాగినా కూడా నా కాఫీ మగ్ నా రూమ్లోనే ఉంటుంది, మా మమ్మీ వెళ్ళి క్లీన్ చేసేవారు. అలాంటి సిచ్యువేషన్లో నేను ఒంటరిగా ఎలా బతకగలుగుతాను అని చెప్పేసి చాలా భయపడ్డాను, చాలా ఏడ్చాను, ఆలోచించాను. కానీ ఆ మెంటల్ షాక్ ట్రీట్మెంట్స్ నా ఐడెంటిటీని నాకు దూరం చేయడం అనేది నేను తట్టుకోలేకపోయాను. నేను అనుకున్నాను ఈరోజు కాకపోతే ఇంకెప్పుడు నేను పోరాడలేను అని చెప్పేసి. 5 years డిప్రెషన్లో ఉన్నాను, సూసైడ్స్ అటెంప్ట్స్ చేసుకున్నాను, చాలా జరిగాయి. కానీ ఎవ్రీ డే ఈజ్ అ న్యూ డే, ఎవ్రీ డే ఈజ్ అ లెసన్. కొత్తవి నేర్చుకుంటాను, కొత్తవి తెలుసుకుంటున్నాము. అండ్ లైఫ్లో చేంజ్ ఇస్ కాన్స్టెంట్. ఈరోజు మనకు ఉంది, రేపు ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. ఈరోజు నేను ఉన్నాను, రేపు ఉంటానో లేదో కూడా గ్యారంటీ లేదు. సో మనం ఉన్నంత వరకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్గా, మన రెస్పెక్ట్ పోకుండా మనం డిగ్నిఫైడ్గా బతకడము అనేది ఇంపార్టెంట్. అలాగే ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ అన్నంత మాత్రాన వాళ్ళే చెప్పింది వేదం అనేది కూడా కాదు. ఎందుకంటే ఒకవేళ ఒక గే వ్యక్తి పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి వ్యక్తి తన లైఫ్నే కాకుండా ఒక అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేస్తారు. సో అది నేను చేయలేను, నా మనస్సాక్షి ఒప్పుకోదు అది. దానికోసం నాకు పోరాడి ఎమోషనల్ లేకపోతే బాధ, కొంచెం కష్టం, మన పనులు మనం చేసుకోవడం, అవన్నీ కష్టాలు ఉంటాయి. ఎవరు కష్టపడరు, అందరూ కష్టపడతారు. సో దట్స్ ఇట్. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలిసే ఉన్నారు ఇంకా? మళ్ళీ మధ్యలో బ్రేకప్ లేదు, ఇవన్నీ ఏం కాదు. అంటే ఒక్కసారి 1 year తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే మమ్మీ వాళ్ళు కాల్ చేశారు, మమ్మీకి హెల్త్ బాగాలేదని చెప్పి. సరే చూద్దామని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అది ట్రాప్ అన్నమాట, నన్ను రప్పించడానికి. అప్పుడు మళ్ళీ హౌస్ అరెస్ట్ చేసి తిన్నాము. డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతానని చెప్పాను, హౌస్ అరెస్ట్ చేసేసారు. మళ్ళీ హౌస్ అరెస్ట్ చేయగానే ఒక 40 మంది ఇంట్లోకి వచ్చేసారు సడన్గా. ఏంటని నేను షాక్ అవుతే, ఇంకా నువ్వు వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటావు, ఎక్కడికి వెళ్ళేది లేదని చెప్పేసి చెప్తే, నేను వెళ్ళడానికి కొంచెం అలా పరిగెత్తడానికి ట్రై చేస్తే మా తమ్ముడు ఏం చేశాడంటే స్పోర్ట్స్ షూస్ వేసుకొని నా లెఫ్ట్ లెగ్ మీద బాగా కొట్టాడు, తన్నాడు అనమాట బేసిక్గా. సో ఆ లెఫ్ట్ లెగ్ పని చేయలేదు, నేను పరిగెత్తలేను కదా, ఇంకా కొంచెం స్లోగా వెళ్తూ ఉన్నాను. మెయిన్ రోడ్ గేట్ వరకు వెళ్ళాను. అప్పటికే 40 మంది చుట్టూ గుమిగూడారు, మొత్తం కొట్టడం మొదలుపెట్టారు. మా వాళ్ళు 2 ఆప్షన్స్ ఇచ్చారు, నువ్వు ఇక్కడే ఉండు, మేము చెప్పిన మాట విను, లేకపోతే చచ్చిపో, అదే అన్నారు. నేనేమన్నానంటే నాకు ఈ 2 ఆప్షన్స్ వద్దు, 3వ ఆప్షన్ నాది, వినండి, నా బతుకు నేను బతుకుతాను, నాకు మీరు ఏం చేసినా చేయకపోయినా మీ బతుకు మీరు బతకండి, నేనేమన్ను, నా బతుకు నేను బతుకుతాను, నన్ను ఏమనకండి అని చెప్పేసి పోరాడాను, చాలా పోరాడాను.
పెట్రోల్ పోలీసులు వచ్చారు కానీ ఏం సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే ఆ టైంలో మా ఫాదర్ కూడా పోలీస్ మాట్లాడుతూ ఉండే వాళ్ళతోని. నేను ఒక అంకుల్తో మాట్లాడేసి, అంకుల్ ఇది నా పరిస్థితి, వీళ్ళని చంపేస్తారు ఇక్కడ ఉంటే అని చెప్పేసి ఒక ఆటో తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయి మెడికేషన్ అంతా తీసుకొని నెక్స్ట్ డే ఒక వైజయంతి గారు అని చెప్పేసి తెలిసిన వారు ఉన్నారు, వారి మద్దతుతోటి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశాను పోలీస్ ప్రొటెక్షన్ కోసం. పోలీస్ ప్రొటెక్షన్ కోసం వేసినప్పుడు జడ్జి చాలా సపోర్ట్ చేశారు, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించారు. అదే కాకుండా ఎఫ్ఐఆర్ వేస్తా అన్నారు మీ పేరెంట్స్ మీద, మీ రిలేటివ్స్ మీద, ఎవరైతే నీ మీద, అది యాక్చువల్లీ బేసిక్గా అటెంప్ట్ టు మర్డర్. 40 మంది మెయిన్ రోడ్ మీద కొడుతున్నారు, పోలీసులు ఉన్నారు అక్కడ, పెట్రోల్ పోలీసులు. ఒకరు నేను ఏమన్నానంటే చేతులు జోడ్చి వాళ్ళని అడుక్కున్నాను ఏంటంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి అట్లీస్ట్ నన్ను, ఎందుకంటే ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తారు అన్నా కూడా పట్టించుకోలేదు. అదే చెప్పాను జడ్జ్కి. పెట్రోల్ పోలీసులు కూడా నాకు ఎటువంటి మద్దతు ఇవ్వలేదు, నాకు రక్షణ కావాలి అని చెప్పి అడుక్కుంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ వేస్తా అన్నప్పుడు నేనేమన్నానంటే, అయ్యా నేను మా పేరెంట్స్ని బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళకి ఇది అర్థం కాక ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఇది కాకుండా మా పేరెంట్స్ నన్ను చాలా బాగా చూసుకున్నారు, ఏది కావాలంటే అది ఇచ్చారు, మంచి స్కూల్లో చదివిపించారు, మంచి బట్టలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. సో నా ఒక్క సెక్షువల్ ఓరియంటేషన్ వల్ల మా పేరెంట్స్, మా ఫ్యామిలీ ఎందుకు బాధపడాలి? ఆ ఎఫ్ఐఆర్ వల్ల మా ఫాదర్ జాబ్ కోల్పోతారు, మా ఫ్యామిలీ రోడ్డు మీద పడతారు, ఎందుకు పడాలి? వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే చేయకపోనివ్వండి, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు, నా బతుకు నేను బతుకుతాను, నాకు నా డాక్యుమెంట్స్ ఇప్పించేయండి చాలు అని చెప్పేసి అన్నాను. ఎఫ్ఐఆర్ ఏమీ పెట్టనివ్వలేదు, నా డాక్యుమెంట్స్ నాకు వచ్చేసాయి, అంతే. ఇంకా వెనకాలకి తిరిగితే ఇంకా ఏం లేదు, కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ ఇంకోటి అంటే ఇట్లా చాలామంది మీ కమ్యూనిటీలో గేస్ అంటే చాలామంది బయట సొసైటీలో ఉన్నారు కదా, వీళ్ళందరికీ మరి కొందరు ఇంట్లో వాళ్ళు ఒక బలవంతంగా పెళ్లి చేస్తూ ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది అమ్మా? ఇక వాళ్ళ పరిస్థితి ఏంటంటే నరకమే. కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు పోషించి పెంచారు కాబట్టి మేము చచ్చిపోతాము, సూసైడ్ చేసుకుంటాము నువ్వు పెళ్లి చేసుకోకపోతే అని చెప్పేసి ఫోర్స్ఫుల్గా పెళ్లి చేస్తారు. కానీ అక్కడ పేరెంట్స్ మర్చిపోయేది ఏంటంటే వాళ్ళ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తూనే తెలియని ఒక ఆడ జీవితాన్ని కూడా నాశనం చేశారు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ కూడా ఉండదు, గొడవలు. ఆ తర్వాత ఒక అబ్బాయి ఆ విరక్తితోటి ఇంకొక అబ్బాయితోటి సెక్షువల్గా పరిచయాలు పెంచుకోవడము, అవి జరిగినప్పుడు దొరికిపోవడము, అమ్మాయి గొడవలు చేయడము, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఒక అబ్బాయితో బతుకుతున్నాడు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళి కేసులు అయ్యి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఎఫ్ఐఆర్లు అయ్యి. అక్కడ జరిగింది ఏంటంటే ఆ గే వ్యక్తి తన కెరియర్ని కూడా కోల్పోతాడు. ఒక ఎఫ్ఐఆర్ చాలు, కార్పొరేట్ వాళ్ళు మళ్ళీ జాబ్స్లో నుంచి తీసేయడం కానీ, లేకపోతే ఎక్కడ జాబ్స్ ఇవ్వకపోవడం. అండ్ నెక్స్ట్ పరువు పోతుంది, ఊరికి పోలీస్ స్టేషన్లో తిరగడము, ఊరికి కోర్టులు వెళ్ళడము, అందరి ముందు చెప్పుకోవడము. ఇది 4 గోడల మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ని బయటకు తీసుకెళ్ళి పబ్లిక్గా ఒక నెగటివ్ వేలో ఆ అబ్బాయి అమ్మాయిని సుఖపెట్టలేకపోతున్నాడు. చాలామంది తెలుగు మీడియా వాళ్ళు అమ్మాయిని సుఖపెట్టలేకపోతున్నాడు, అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాడు అని చాలా గలీజ్గా రాస్తూ ఉంటారు. ఆ అబ్బాయి పరువు పోతుంది. అప్పుడు కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కొడుకుని పెళ్లి చేస్తే ఇద్దరు జీవితాలే కాదు, ఇద్దరు కుటుంబాలు ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయని చెప్పేసి మనం గుర్తించాలి. సో ఇప్పటిదాకా మీరు ప్రపోజ్ చేసుకున్నారో లేదా తెలియదు, కానీ ఈరోజు ఎలా ప్రపోజ్ చేసుకుంటారో నాకు చూడాలని ఉంది. మీరు ఒకవేళ ప్రపోజ్ చేస్తే ఆయన రియాక్షన్ అంటే తన లవ్ నీకు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాడో కూడా చూడాలని ఉంది. ప్లీజ్ యూ గైస్. You want him to propose or me to propose? You wish. You guys. Okay. Listen, I wanted to tell you something. I'm very introvert person. I don't speak much. I'm not very happening person. But I see you on the other side. I see you happy. I see you smile. I see you make others happy. That's more important. And I want to be that happiest person
a better half of you in your life where I can share everything with you, like how my mother shares with my father, like how your father will be with your mother. I wanted to ask you, will you be my better half? Interesting. Sure, why not? I think a person who can take care of house and our children. We have a pet dog. తను కూడా ఒక అమ్మ లాగా చూసుకొని, so somebody who can take care of so many things together, I would definitely like to be with that person whole life, because I'm sure they will take care of me when it is required. So yeah, thank you. సో మీరేం చెప్తారు ఆయనకి మరి? అంటే ఆయన ప్రపోజ్ చేశాడు, సో దానికి ఎక్సెప్ట్ అట్లానే చేసిన, ఎందుకంటే నా డాగ్ కుక్క పిల్లకి ఎంత బాగా చూసుకున్నారంటే నాకు కూడా అంత బాగా చూసుకుంటారని నమ్మకంతో ఐ విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్ అని. మీరు నార్మల్గా అంటే ఎవరు లేనప్పుడు ఈవెన్ అమ్మాయిలు అబ్బాయిలు మనం చూస్తూనే ఉంటాం, దే యూస్ టు కిస్, దే యూస్ టు హగ్, అంటే ఒక ప్రేమ అనేది అలా కూడా చూపిస్తారు కదా. నాకు ఒకసారి లైవ్లో చూడాలని మీరు ఒకవేళ కిస్ చేసుకున్న ఎలా ఉంటుంది ఏంటని. అది ప్రేమగా, రొమాంటిక్ యాంగిల్ అని నేను అంటలేను. ఓకే, మీకు తీసుకొని చెప్పేసి ఓకే ఓకే నేను రిటర్న్గా అయ్యేవాళ్ళ ఎప్పుడైనా లిప్ లాక్ చేసుకున్నారా మీరు? అవును, ఆబ్వియస్లీ దట్స్ ద ప్రేమ్. యా, లిప్ లాక్ కాకుండా నార్మల్ లిప్ 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 లాక్ అని అల్లదాన్ని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. లిప్ కిస్, ఫ్రెంచ్ కిస్. ఫ్రెంచ్ కిస్. సో ఒకసారి లైవ్లో చేసుకోండి. వావ్, సూపర్. సో ఇంకొక చిన్న యాక్టివిటీ ఉంది. సో మీరు ఎలాగో మీరు ఆల్రెడీ ఫిజికల్గా మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి ఈ యొక్క చాక్లెట్ని మీరిద్దరు టచ్ చేయకుండా తినేసేయాలి. నాకు చాక్లెట్ ఇష్టం లేదు. ఓపెన్ ద చాక్లెట్. మెల్ట్గా పట్టుకో. చాక్లెట్ ఇష్టం లేదు. జనరల్గా అంటే ఇప్పుడు నార్మల్గా మీకు అంటే ఒక ఫిజికల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అంటే ఎలా చేసుకుంటారని అందరికి తెలుసు. బట్ యూ గైస్ అది ఎలా అంటే ఆ సాటిస్ఫాక్షన్ కానీ ఆ బాండింగ్ కానీ ఆ కనెక్టివిటీ కానీ హౌ విల్ ఫార్మ్? నా ప్రకారంగా ఐఎమ్ నాట్ మచ్ ఇన్ టు ఏనల్ పెనిట్రేషన్. నాకు సెక్స్ అంటే మోస్ట్లీ రొమాన్స్, కడ్లింగ్, హక్ చేసుకొని పడుకున్నా కూడా నాకు చాలు. మేము హార్డ్లీ సెక్స్ చేస్తాం, ఎందుకంటే ఇల్లు నడుపుకోవాలి, ఫౌండేషన్ నడపాలి, జాబ్ చేయాలి, వంట చేసుకోవాలి, ఇంకా చాలా ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి. లైఫ్ ఈజ్ లాంగ్. సెక్స్ ఇస్ నాట్ లాంగ్ లైఫ్, సెక్స్ ఇస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ కొంతమందికి ఏనల్ పెనిట్రేషన్స్ అంటే ఇద్దరు మగాళ్ళు ఎలా సెక్స్ చేసుకుంటారంటే ఏనల్ పెనిట్రేషన్స్ ఉంటాయి, బట్ మేము హార్డ్లీ ఏనల్ పెనిట్రేషన్స్ చేస్తాం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ కపుల్ ఆర్ ఈచ్ పర్సన్. జనరల్గా అంటే గేస్ అంటే వాళ్ళ ఫిజికల్ ఫీలింగ్స్ అలానే షేర్ చేసుకునే సెక్స్ విషయంలో సేమ్ most of anal penetration is the only thing they do, apart from like other things are common. మిగతా వాళ్ళు మిగతా ఎలా చేసుకుంటారో అన్ని సేమే, కాకపోతే ఏనల్ పెనిట్రేషన్ అనేది ఏనల్ పెనిట్రేషన్ అవుతుంది అంతే. దట్స్ ద ఓన్లీ పెనిట్రేషన్ పార్ట్ విచ్ గే కపుల్ ఆర్ ఎల్జీబీ కపుల్. ఈజ్ దట్ మీకు అది సాటిస్ఫాక్షన్ కలిగిస్తుందా? That is the only way one can get satisfied, basically, if someone is into much sexual life and all that. నాకైతే ఒక కిస్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక హగ్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఏంటంటే హగ్ చేసుకొని పడుకోవడం ఈజ్ ద మోస్ట్ సాటిస్ఫాక్షన్ థింగ్ ఇన్ ద వరల్డ్. సో రోజు మీరు అలానే పడుకుంటారా? మా ఇద్దరి మధ్యలో మా డాగ్ ఉంటుంది, మేము ముగ్గురం హగ్ చేసుకొని పడుకుంటాం. ఓకే. అండ్
ప్రజెంట్ న్యూగా ఇంకొక అబ్బాయి యాడ్ అయ్యాడు, మీరు ఇప్పుడు ముగ్గురు పేర్స్ అని విన్నాను, అది ఎలా సాధ్యం? ఒక ఇద్దరి మధ్యలో ఇంకో వ్యక్తి, జనరల్గా అబ్బాయి అమ్మాయి విషయంలో ఇంకో అమ్మాయి వస్తే పెద్ద ఫైటే, అక్కడ ఇద్దరు వారే జరుగుతుంది. అట్లాంటిది మీ మధ్యలో ఇంకో అతను రావడం, అది వార్ లాగా కాకుండా మీరు చాలా హాయిగా తీసుకుంటున్నారు దాన్ని. అది చాలా హాయిగా కాదు, కొంచెం స్టార్టింగ్ లో మేము కూడా చాలా కన్ఫ్యూజ్ గా ఉండే, వార్ గా స్టార్ట్ అయ్యి హాయిగా ఎండ్ అయింది. ఎలా అంటే మేము పొసెసివ్ గా ఉండే స్టార్టింగ్ లో, రిలేషన్షిప్ స్టార్ట్ చేసినప్పుడు చాలా పొసెసివ్ ఉండే, ఒకరి మీద ఒకరికి, ఒకరి మధ్యలో వచ్చినా కూడా ఇష్టపడకపోతుండే. 8 years జర్నీలో మేము అర్థం చేసుకుంది ఏంటంటే, మేము ఆ అబ్బాయి మాకు పరిచయం అయినప్పుడు నేను తిని చూసినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలిగాయో అలాంటి ఫీలింగ్స్ తన మీద కలిగాయి. అలా అని చెప్పి కలిసిన ప్రతి ఒక్కరి మీద ఫీలింగ్ కలవదు, ఎవరైతే మనకు నచ్చుతారో వాళ్ళ మీద కనిపిస్తుంది. నాకు తనంటే ఇష్టము, మేమిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మా ఇద్దరి మైండ్ సెట్ కలిసాయి, ఒకరంటే ఒకరికి రెస్పెక్ట్ కలిసింది, ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగింది. అలా నేను తను నాకు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది, నేను తనకు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అండ్ ఈ పరిలోనే తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరు కూడా వాళ్ళకి ఒకరంటే ఒకరు ఇష్టం అని తెలుసు. సో మేమిద్దరం కలిసి తనకు చెప్పడం జరిగింది, ఇలా నేను ఎలా ప్రేమిస్తున్నానో నేను తనను కూడా అలాగే ప్రేమిస్తున్నాను, అండ్ అతను కూడా మన ఇద్దరిని అలాగే ప్రేమిస్తున్నాడని. ఆ తర్వాత ఒక పెద్ద యుద్ధం జరిగింది, తను యాక్సెప్ట్ చేయకపోవడము. అండ్ తను కూడా నాకు అప్పుడు తను మా పేరెంట్ లాగా అనిపించాడు. అంటే తెలీదు కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయను అని చెప్పి ఒక పెద్ద యుద్ధం చేయడంతో నాకు మళ్ళీ వెనకలకి మా పేరెంట్స్ నన్ను ఎలా బిహేవ్ చేశారో అలాగే, అంటే కొట్టలేదు కానీ మొత్తం ఇల్లంతా చెదరైపోయింది అనమాట గొడవలతోని. ఒక 1-3 months వరకు సరిగ్గా తినకపోవడము, ఇద్దరి మధ్యలో సరిగ్గా మాటలు లేకపోవడం, ఎందుకంటే తనకు కూడా షాక్ అయిపోయాడు. అండ్ ఆ టైంలో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మా పేరెంట్స్ ఎలాగైతే వాళ్ళకి తెలీదు దీని గురించి కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేయలేదు, తిని కూడా అలాగే చేయట్లేదు. సో తనకు టైం ఇచ్చి తనకి మా ఫీలింగ్స్ ఏంటో అర్థమై తర్వాత కన్విన్స్ చేద్దామని చెప్పి తనకు కూడా తన స్పేస్ ఇవ్వడం జరిగింది, తనకు కూడా అర్థం చేయించడం జరిగింది. ఇది తప్పు కాదు, మనం ఏం తప్పు చేయట్లేదు, ప్రేమిస్తున్నాం అంతే, కలిసి ఉందాం అనుకుంటున్నాము. అండ్ అలా మొదలైంది, వార్త మొదలై హాయిగా ఎండ్ అయింది. సో ఇప్పుడు ముగ్గురు కలిసి ఉంటున్నారా? తను వాళ్ళ పేరెంట్స్తో ఉంటాడు, ప్రాబబ్లీ తనకి ఒకసారి అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత షిఫ్ట్ బ్యాక్. ఓకే, అంటే రెగ్యులర్ వస్తుంటాడా? రెగ్యులర్ ఇక్కడికి. సో మరి ఆయనకు కూడా ఫిజికల్గా మీతో ఉండాలని ఉంటుంది, సో హీ విల్ షేర్ విత్ యా అబ్సల్యూట్లీ. మేము ఏం చేసినా వీ డూ ఇట్ టుగెదర్, ముగ్గురు కలిసి. అవును, మీకు ఇబ్బంది అనిపించదు అట్లా ముగ్గురు కలిసి చేస్తే? స్టార్టింగ్ లో అట్లా అనిపించింది, నాకైతే ఎప్పుడూ అనిపించలేదు కొంచెం, ఎందుకంటే నేను ఇద్దరిని ఒకేలాగా చూస్తాను. తనతో 8 సంవత్సరాలు అయింది, తనతో 1 సంవత్సరమే కదా, తిన ఎక్కువ లేకపోతే తను కొత్త కాబట్టి తను ఎక్కువ అనేది నాకు ఎప్పుడూ లేదు. సో నేను ఇద్దరితో షేర్ చేసుకుంటున్నప్పుడు ఇద్దరిని ఒకేలా చూస్తాను, ఇద్దరితో కంఫర్టబుల్గా ఉంటాను. ఒకవేళ నేను కంఫర్టబుల్గా లేకపోతే వాళ్ళు నన్ను టచ్ చేయరు, అది నాకు తెలుసు. ఓకే, అండ్ ఇంకా మోస్ట్ ఆఫ్ ది ఇట్లా చాలామంది బయట ఉన్నారు కదా, ఫేస్ చేస్తున్నాడు, మిమ్మల్ని వచ్చి కలవడం, మేము కూడా కమ్యూనిటీలో ఉంటాము అట్లా అప్రోచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారా? చాలా మంది ఎస్పెషల్లీ కపుల్స్ ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటే వాళ్ళు బయట వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఒకవేళ సెటిల్ వాళ్ళిద్దరు జాబ్ చేసిన వాళ్ళు కూడా ఒక ప్లేస్ కావాలి కదా ఉండడానికి, అది కూడా టైం పడుతుంది. కొన్ని రోజు వచ్చి మాతో కూడా ఉంటాడు, ఇట్లా ప్రాబ్లం వస్తుంది ఇంట్లో, మనం ఇట్లా బయట వచ్చేస్తున్నాం, సో కొన్ని రోజు ఎక్కడ పోవాలి, ఎక్కడ సపోర్ట్ సిస్టమ్ లేదు, సో వచ్చి మాతో కూడా ఉంటారు, ఇట్లా బాధ షేర్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఒక ప్లేస్ చూసుకొని అక్కడ షిఫ్ట్ అయిపోతారు. సో అట్లా ఇప్పటి నుంచి కాదు, ఇది లాస్ట్ 6-7 years నుంచి ఎంతమంది మా దగ్గర వచ్చి వాళ్ళు కొన్ని లైక్ కపుల్స్ ఒక్కరివే కాదు కానీ ఇట్లా నార్మలీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇట్లా ప్రాబ్లం వస్తే వాళ్ళు బయట వచ్చి, లేకపోతే ఏమైనా కొడుతున్నారు ఇంట్లో, చాలా డిస్క్రిమినేషన్ అవుతుందని వచ్చి మా దగ్గర ఉండి 1 month 15 days ఇట్లా ఉండి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. ఓకే, అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు నార్మల్గా ఇంతకుముందు అన్నారు అంటే ముగ్గురము ఇట్లా ఫిజికల్గా ఉంటామని, మరి పెళ్లి విషయానికి వస్తే ఎట్లా? ముగ్గురం కలిసి పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్ళి అయిందా? ఎంగేజ్మెంట్ అయింది మాకు. ఎంగేజ్మెంట్ అంటే రింగ్ తొడుక్కున్నారా? రింగ్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి.
మీ పెళ్ళి ఎట్లా ఉంటుంది జనరల్గా హిందూ సాంప్రదాయ ప్రకారంగానే ఉంటుందా? అంటే నేనైతే తాళి కట్టడం అంటే తాళి కట్టడం అవన్నీ కాదు, ప్రాబబ్లీ మేము గోల్డ్ చైన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అలాంటివి ఏమైనా చేస్తాము. చైన్లు ముగ్గురు వేసుకుంటారా? సపరేట్ గా ఒక వ్యక్తి, ఒక అదే మీకు తాళి. అబ్బాయి వేసుకోవాలి, వేసుకోవద్దు, అమ్మాయి వేసుకోవాలి అనేది కాకుండా మేము ముగ్గురం వేసుకుంటాం. అదే మీ ముగ్గురికి తాళి, అదే మీ ముగ్గురికి అబ్బాయి లాగా ఉంగరము, అంతే. రింగ్స్ అయితే కామన్ గా ఉంటాయి. కామన్ గా ఉంటాయి. చేంజ్ మరి మీ ముగ్గురు ఎట్లా ఎప్పుడు చేసుకోబోతున్నారు? ఈ ఇయర్ నవంబర్ లో ప్లాన్ చేస్తాం. ఎంగేజ్మెంట్ అయితే వెరీ సూన్, బట్ పెళ్లికి అయితే టైం పడుతుంది. ఎందుకంటే మనం సెటిల్ కావాలి ఫస్ట్, సొంతం ఇల్లు ఉండాలి, ఫినాన్షియల్ గా స్టేబుల్ ఉండాలి, ఆ తర్వాతే పెళ్ళి. పెళ్ళి ఎలా అందరిని పిలిచి చేసుకుంటారా లేదంటే ఎలా? అందరినీ. ఇప్పుడు మాతో ఉండి ఎంత మంది ఉన్నారు, మాకు చాలా మంది ఫ్రెండ్స్ లో మన చూజన్ ఫ్యామిలీ అంటారు కదా. సో మా బ్లడ్ రిలేషన్ కాకుండా మన కమ్యూనిటీలో కొంతమందికి, నేను అసలు కమ్యూనిటీలో నాకు అంత చెల్లి ఎవరు లేదు, కానీ తనకి చాలా మంది ఉన్నారు, చెల్లి అక్క అట్లా. సో నాకు కూడా ఒక్కరివే ఉన్నారు, ఈ రాఖీ తనే కట్టింది. సో ఎక్కువ మంది లేదు కమ్యూనిటీలో. నా సిస్టర్ కానీ బ్రదర్స్ ఉన్నారు కొంతమందికి నేను అమ్మ పిలుస్తా, అట్లా చాలా మంది ఉన్నారు. సో ఆ చూజన్ ఫ్యామిలీ వాళ్ళతో ఖచ్చితంగా వాళ్ళు పిలుస్తా. కొంతమంది నా కాలేజ్ ఫ్రెండ్స్, ఆఫీస్ కలీగ్స్, ఇంకా మా ఈవెంట్స్లో వచ్చే వాళ్ళు చాలామంది, మా ఫౌండేషన్లో పనిచేసిన వాళ్ళు, కొంతమంది కమ్యూనిటీ కాదు, వాళ్ళు అందరికీ పిలిచి ఆబ్వియస్లీ మమ్మల్ని పిలుస్తారా? ఖచ్చితంగా. అదే నెక్స్ట్ సెంటెన్స్ అదే, మీడియా ప్రెస్ ఎన్ని ఇయర్స్ నుంచి మాకు కవర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా పిలవాలి. సో ఆబ్వియస్లీ గ్రాండ్గా చేయాలి అది. యా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు ఇలా హ్యాపీగా ఉండడం ఇప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీ కాళ్ళ మీద మీరు బ్రతుకుతూ ఒక ప్రొఫెషనల్గా జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. సో విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఎప్పుడు ఇలాగనే సంతోషంగా మీరు ఎప్పుడు హ్యాపీగా ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.